మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్స్, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి నడిబొడ్డులో ఉన్నటువంటి విగ్రహానికి మరి పూలమాలలో నివాళులు అర్పించడానికి అందరూ ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమం పెద్దలు, గౌరవనీయులు, మన చీరాల ఇన్ఛార్జ్ అయినటువంటి కరణం వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మరి 2004లో పాదయాత్ర చేయటం అందరికి కూడా తెలుసు. ఆ పాదయాత్రలో ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి అనేక మందికి మరి విద్యార్థులకు కానివ్వండి, అనేక శాఖలకు సంబంధించినటువంటి వారి అందరూ మరి బాధలు తెలుసుకున్నటువంటి నేత మరి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదే మాట ప్రకారం మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, విద్యార్థులకి ఈరోజు ఎంతోమంది లక్షల మంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన దానికి ఎంతోమంది ఉద్యోగవంతులు అయ్యారు. అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే మహిళా తల్లులకు పావలా వడ్డీ రుణాలు కానివ్వండి, అలాగే 108 కానివ్వండి, 104 కానివ్వండి, అలాగే చేనేతలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఉచిత విద్యుత్ కరెంటు కానివ్వండి, ఇలాంటి ఎన్నో కూడా మహత్తరమైనటువంటి పథకాలు పెట్టినటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. ఆ రోజు పాదయాత్ర 1704 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి సంగతి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా వెన్నుదండుగా ఉండి రాజశేఖర రెడ్డి గారికి మరి మంచి చేయూతను అందించి ఈరోజు ఆ పథకాలే కాకుండా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడై ప్రతి ఇంటిలో ఆయన ఫోటో మరి ఖచ్చితంగా పెట్టుకున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరి ఏ అయితే పథకాలు అందించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్న ఒక అడుగు వేస్తే నేను కూడా 2 అడుగులు ముందుకేస్తానని చెప్పని ఈరోజు తండ్రి కంటే కూడా ఎన్నో మహత్తరమైనటువంటి పథకాలు పెట్టి ఈరోజు మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అన్న సోదరులు జంజనం శ్రీనివాసరావు గారు ఈ నివాళులు అర్పించడానికి ఆయన నాయకత్వంలో ఈరోజు అందరం కూడా మరి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారని చెప్పని, ఈ పార్టీకి మంచి వెన్నుదండుగా ఉండి మంచి కార్యకర్తలు ఉన్నారని చెప్పని కోరుకుంటూ భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు వచ్చినా మేము ఖచ్చితంగా నిలబడి పనిచేస్తామని తెలియజేస్తూ